దాలిపప్పు కోసం నేను శనగపప్పుని ఒక 8 గంటలు నానబెట్టుకున్నాను. లేదా మనం ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉండాలి. అంటే అంత 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలి. చూసారండి, వాటర్ ఇలాగ వచ్చినంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని బాగా మనం వడకట్టుకుందాం. ఇలాంటి ఏదైనా జాలీలో తీసుకొని మనం వాటర్ లేకుండా దీన్ని బాగా వడకట్టుకుందాం. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని మనం ఆరబెట్టుకుందాం. ఎండలో పెట్టవసరం లేదు. ఇలాగ ఒక 5 మినిట్స్ ఉంటే పూర్తిగా ఇది వాటర్ లేకుండా, చూసారా, ఇందులో ఉన్న తడంతా ఆరిపోయింది. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో సాల్ట్, కారము, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, చిటికెడు ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిపిస్తుందాం. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఎప్పుడు కూడా మనం ఏవైనా పప్పులు వేపినప్పుడు ఇలా వేసేయకూడదు. ఇలాంటి అట్లో జాలీలో వేసుకొని దీన్ని బాగా అవుతున్నప్పుడు నెమ్మదిగా ఇలా వదలాలి. అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే మీద ఉన్న ఈ పొంగంతా కూడా పోయి మనకి పప్పు బాగా కనిపిస్తుంది. చూసారండి, బాగా పైకి తేలుతున్నాయి, వేగిపోయి. మీకు వేగాయి అని ఎలా తెలుస్తుందంటే ఇది ఇంకో ట్రిక్. చూసారా, ఇలా అన్నప్పుడు మనకి కర్కర్కర్లని సౌండ్ వస్తుంది అన్నమాట. అంటే బాగా వేగిపోయినట్టే. చూసారా, అప్పుడు ఇది బాగా వేగినట్టే. మనం తీసి పక్కన పెట్టుకుందాం. మీకు ఇంకా డౌట్ వచ్చిందనుకోండి, ఇలాగ అన్నీ పైకి తేలుతూ ఉండాలి. పైకి తేలి కలర్ కూడా చేంజ్ అయింది. చూసారా, ఇప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా సౌండ్ వస్తుంది. చూసారా, మనం తీసి పక్కన పెట్టుకుందాం. కరివేపాకును కూడా ఫ్రై చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసుకుందాం. అది దాల్పప్పు రెడీ అయింది. ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని వేసుకుందాం. మీకు కొంచెం స్వీట్నెస్ కావాలనుకోండి, షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం షుగర్ని మిక్సీ పౌడర్లా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం గోరువెత్తుకున్నప్పుడే ఈ మసాలాని ఇందులోని వేయాలి. అప్పుడు బాగా పడతది. ఇలా కలుపుకోవాలి. చూసారండి, మన దాల్పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.